వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2025 ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ రావాలి? ఈ మార్క్స్ రావాలంటే ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆన్సర్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే క్వాలిఫై అవుతారనేది క్లారిటీగా చెప్తాను. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మేము టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఫోకస్ అంతా టాప్ మార్క్స్ మీద ఉండి మినిమం మార్క్స్ తెలుసుకోకుండా ఎగ్జామ్ రాసి లాస్ అయిన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో అలా ఏ ఒక్క స్టూడెంట్ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలని తెలియకుండా ఎగ్జామినేషన్కి అయితే అపియర్ అవ్వద్దు. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ మార్క్ టెస్ట్ రాస్తుంటారు, గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారు. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని కరెక్ట్ రాస్తున్నారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇన్ని క్వశ్చన్స్ మీరు రాస్తున్నారు, ఈ మార్క్స్ వస్తున్నారంటే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో అయితే క్వాలిఫై అవ్వడం గ్యారంటీ. సో ఇంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. కానీ ఫస్ట్ మనం ఎగ్జామ్ క్వాలిఫై అయితే అవ్వాలి కదా. సో ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని క్వశ్చన్స్ అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే మనకు పేపర్ అనేది ఈజీగా రావచ్చు, మోడరేట్గా రావచ్చు, టఫెస్ట్ పేపర్ కూడా రావచ్చు. సో ఈజీ టు మోడరేట్ పేపర్ కూడా కన్సిడర్ చేసుకుంటే మీకు టఫెస్ట్ పేపర్ కనుక చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న మార్క్స్ ఈజీ, అన్నిటికంటే అన్ని షిఫ్ట్లలో ఈజియెస్ట్ పేపర్ కనుక వస్తే ఈ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు 104 to 138 మార్క్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, అంటే మీరు 26 to 35 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. ఒకవేళ మేము 35 రాసాం, మాది ఈజీ షిఫ్ట్, కానీ ఇందులో ఒక క్వశ్చన్ రాంగ్ అవుతుంది అంటే అప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? మీకు రైట్ ఆన్సర్స్ 34 అవుతే 1 క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ పోతుంది కదా. అప్పుడు మీరు క్వాలిఫై కాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హార్డ్ షిఫ్ట్ అయినా ఈజీ షిఫ్ట్ అయినా ఇన్ని క్వశ్చన్స్ అయితే మీరు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఈజీ షిఫ్ట్, మోడరేట్ షిఫ్ట్, హార్డ్ టఫెస్ట్ షిఫ్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఎగ్జామినేషన్లో అనేది ఒక సపరేట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 57 to 92 మార్క్స్ రావాలి. ఓవరాల్గా మీరు 15 to 23 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. ఓబీసీ స్టూడెంట్స్ అయితే 53 to 88 మార్క్స్, మీరు 14 to 22 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ 31 to 55 మార్క్స్, 8 to 14 క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలి. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 22 to 43 మార్క్స్ రావాలి, మీరు 6 to 11 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న మార్క్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్టో కానీ మీకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయా లేదా చూసుకోండి. అలాగే ఈ నెంబర్ ఆఫ్ కరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మీరు ఓన్లీ మ్యాథ్స్లో వచ్చినా, ఫిజిక్స్లో వచ్చినా, కెమిస్ట్రీలో వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. అక్యురేట్గా అంటే మీ అక్యురెన్సీ అనేది 35 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి ఈజీఎస్ట్ షిఫ్ట్ అయితే. అదే హార్డ్ షిఫ్ట్ అయితే 26 క్వశ్చన్స్ ఉండాలి. సో ఈ టార్గెట్ బేస్ చేసుకొని ఫస్ట్ క్వాలిఫైయింగ్ అవ్వడానికి ట్రై చేయండి. క్వాలిఫై అయిన తర్వాత ఇంకా 1 మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అదే టాప్ మార్క్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది క్వాలిఫై అవుతున్నామా లేదా. క్వాలిఫై అయిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీకు +4 మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా 1 మార్క్ యాడ్ అవుతూ 4 మార్క్స్ యాడ్ అవుతూ వెళ్తూ ఉంటే ఇంకా మీరే టాప్ స్కోర్కి వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ.